ముందు మీ అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈ వీడియోని చివరి దాకా చూసి ఒక కంక్లూజన్కి రండి. స్త్రీ మా అమ్మ. ఇది ఏమీ సమాజం పట్టించుకోలేదు. శివాజీని ఒంటరిని చేసి భారత బోర్డర్లోకి రాకుండా అమ్మాబాబులను కూడా విదేశాలకే పిలిపించుకుంటూ మేధావి ముసుగులో ఉన్న మూర్ఖుడైనా సరే బయటకు వచ్చి దీన్ని మతాలన్నీ కూడా ఆడవాళ్ళకి ఇప్పుడు శివాజీ విషయంలో కూడా స్పందించి మేము విప్పుకు తిరుగుతాం, లేకపోతే మా వాళ్ళు విప్పుకు తిరిగితే నీకేంటి నష్టం అనేవాళ్ళంతా ఎవరో తెలుసా? మీ అందరికీ కొత్తగా నేను చెప్పేది ఏంటి? హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. చాలా లేటుగా శివాజీ గారి ఇష్యూ మీద స్పందిస్తూ ఉన్నాను. దయచేసి అందరూ మన్నించండి. ఎందుకు లేట్ అయింది అనేది మీ అందరికీ తెలుసు. దుబాయ్లో ఉండటం వల్ల నిన్నటి వరకు కొంచెం అనుకున్న రీతిలో స్పందించలేకపోయాను. అలాగే అక్కడ ఎలా పడితే అలా స్పందిస్తే అది ఎటైనా దారి తీయొచ్చు. అండ్ ఈ వీడియో కంటిన్యూ చేసే ముందు మీ అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈ వీడియోని చివరి దాకా చూసి ఒక కంక్లూజన్కి రండి. లేదంటే శివాజీ గారి వ్యాఖ్యల్లో నుంచి తీసుకున్న ఆ ఒక్క పదం ఎట్లా అయితే తేడాగా తీసుకున్నారో అలాగే అయిపోతుంది. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్లో ఏదైనా తేడా వచ్చిన ఆ వ్యాఖ్యల్ని మీరు ఎవరైనా అపార్థం చేసుకుంటే శివాజీ గారికి కాబట్టి క్షమాపణ చెప్పారు. నాకు అంత అవసరమూ లేదు, అంత అగత్యమూ లేదు. నేను స్ట్రైట్ అవే ఒకటే మాట చెప్తా, ఏం పీక్కుంటారో పీక్కోండి. ఇక మన వీడియోలోకి వెళ్లే ముందు ఒక్కసారి శివాజీ గారు మాట్లాడిన ఆ బిట్ ఏదైతే ఉందో అది పూర్తిగా చూడండి. ఆ పూర్తిగా చూడకపోవటం వల్ల వచ్చిన కన్ఫ్యూజన్ ఏంటో, దానికి కన్క్లూజన్ ఏంటో నేను చెప్తా. చాలా బాగుందమ్మా, చాలా బాగా చేస్తున్నావు. ముఖ్యంగా నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంది. దయచేసి ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. సో ఈ పదం దగ్గర చాలా మందికి ప్రాబ్లం వచ్చింది, సామాను కనపడే దగ్గర అనేది. చూద్దాం. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేద్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల. ఇది రెండో పదం, అన్పార్లమెంటరీ అని శివాజీ గారు సైతం ఒప్పుకున్న పదం. అనలేము అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది. ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ. అది స్త్రీ అంటే ప్రకృతి, స్త్రీ అంటే మా అమ్మ అంటూ తను ఎంత గౌరవాన్ని స్త్రీ పట్ల వ్యక్తపరిచాడో ఇది ఏమీ సమాజం పట్టించుకోలేదు, సమాజానికి అవసరం లేదు. పైపెచ్చు శివాజీని ఒంటరిని చేసి ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, నాగబాబు లాంటి వాళ్ళు, అనసూయ లాంటి వాళ్ళు, ఆ తర్వాత ఆడెవడో ఉంటాడు ప్రపంచ యాత్రికుడు అని చెప్పేసి ఒక పోరంబోకు పనులన్నీ ప్రపంచ వ్యాప్తంగా చేస్తూ ఉంటాడు. పోరంబోకులకి బ్రాండ్ అంబాసిడర్ అనమాట. నిజానికి నా అన్వేష్ అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడి మీద నాకు రెస్పెక్ట్ ఉండేది. వాడి మనాన వాడేదో ప్రపంచాన్ని వాడు చూడటం కాకుండా ప్రపంచం అందరికీ చూపిస్తున్నాడు. అలాగే ఆ చూపించే క్రమంలో తను కూడా ఎదుగుతున్నాడు, అంతవరకు గౌరవం ఉండేది. కానీ మంచోడు అంటే మంచమంతా తడిపాడని వెనకటికో సామెత ఉంది. అలా వీడిని కూడా మంచోడు అంటూ ఉంటే అడ్డగోలు మాటలన్నీ మాట్లాడుతూ, అంటే ఏం మాట్లాడాడో కూడా విందురు. కానీ దానికి ముందు శివాజీ గారు మాట్లాడింది ఒకసారి కంప్లీట్ చేద్దాం. కాకపోతే శివాజీ గారిని ఒంటరిని చేసి మరి వీళ్ళందరూ మూకమ్మడిగా దాడి చేస్తామంటే మనం ఎలా చూస్తూ కూర్చుంటాం? ఎందుకంటే శివాజీ గారికి కాదు ఇక్కడ సపోర్టు, శివాజీ గారి లాగా మంచి చెప్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా. అయితే ఈ మంచి చెప్పే క్రమంలో ఏదన్నా ఒకటి అర పదాలు రాంగ్గా దొరికితే ఆ పదాల గురించి మాట్లాడవచ్చు, కాసేపు ఆ పదాల గురించి వివరణ అడగవచ్చు. మీరు అడిగిన వెంటనే శివాజీ గారు కూడా క్షమించండి, ఆ పదాలు వాడి ఉండకూడదు అన్నారు. కానీ ఆ వివాదాన్ని అక్కడితో విడిచిపెట్టకుండా ఒంటికి రొంటికి పనికిరానోడు కూడా వచ్చేసి ఏది పడితే అది మాట్లాడటం మొదలెట్టాడు. చూద్దాం. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు.
నేనెవళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్వేచ్ఛ లేదు. ఈ విషయం కూడా ఆల్రెడీ శివాజీ గారు చెప్పేశారు, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ బయలుదేరతారని. కానీ శివాజీ గారికి అర్థం కావాల్సింది ఏంటంటే పెద్దవాళ్ళ ముసుగులో ఉన్నారు తప్ప పెద్దవాళ్ళు కాదండి. రేవులో తాడి చెట్టుకు వచ్చినట్టు ఏళ్ళు వస్తేనో లేకపోతే తాడి చెట్టు అంత ఎత్తి ఎదిగితేనో పెద్దవాళ్ళు అనరండి. ఓకేనా? స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీరగట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతే మాట్లాడింది. ఇందులో పాపం ఈ గుడ్డలు చించుకునే బ్యాచ్, అంటే చించుకు తిరిగే బ్యాచ్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు వచ్చేసి మమ్మల్ని అంటావా, మా స్వేచ్ఛను అణిచేస్తావా, మేము ఎలా ఉండాలో నువ్వు చెప్తావా, దీనికోసం ఒక కొత్త టర్మ్ ఒకటి ఫ్లోటింగ్ చేస్తూ ఉన్నారు. దాని పేరేంటి? ఆబ్జెక్టిఫికేషన్. ఎస్, ఆబ్జెక్టిఫికేషన్ అనేది ఒకటి తీసుకొచ్చేసి మమ్మల్ని ఆబ్జెక్టిఫై చేయడానికి నువ్వెవరు అసలు అని మాట్లాడుతున్నారు. వాట్ ఈస్ ఆబ్జెక్టిఫికేషన్? ఎవరు చేశారు? అంటే సమాజంలో ఇదే సందర్భంగా తీసుకొచ్చేసి గతంలో గరికపాటి గారి వ్యాఖ్యల్ని కావచ్చు, లేకపోతే ఇంకో నటుడు చెప్పిన వ్యాఖ్యల్ని, లేకపోతే ఇంకో రాజకీయ నాయకుడు చెప్పిన వ్యాఖ్యల్ని, ఇంకో సెలబ్రిటీ చెప్పిన వ్యాఖ్యల్ని ఇలా పట్టుకొచ్చేసి అబ్బా వీళ్ళని అది కోసేయాలి, వాళ్ళు ఇది కోసేయాలి అని చెప్పేసి మాట్లాడతాను. ఇందులో చాలామంది ఊరకొక్కలు మాట్లాడి ఒక ఊరకొక్క వీడియో ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. శుభ్రమైన టీషర్ట్ వేసేటువంటి అన్ని కనపడేలాగా దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు ఎలా ఆగుతాడు? 18 ఏళ్ళ వాడు, 55 ఏళ్ళ వాడు, మేమే ఆగలేము. పంతులు గారు మేము ఒట్టకాలు కట్ చేసేస్తే ఆగుతారు మీరు. చెయ్యరా? అరే, దేశం దాటిపోయి దేశంలోకి ఎప్పుడు వస్తే ఎవడు కొడతాడో, ఎక్కడికి వస్తే ఎవడు మూసేస్తాడని భయపడుతూ భారత బోర్డర్లోకి రాకుండా అమ్మాబాబులను కూడా విదేశాలకే పిలిపించుకుంటూ ఉచ్చపోసుకుంటూ తిరుగుతున్నావు చూసావా? నువ్వు కోసేస్తావా? అంటే నువ్వు కోసేస్తాను అంటే మెచ్చుకోవాలి. ఇప్పుడు పైగా నీ బాధ ఏంటి? శివాజీ సామాన్లు చూపించొద్దు అన్నాడని. మరి సామాన్లు అనేది ఇప్పుడు బూతు పదం అయిపోయింది. మరి నువ్వేదో అన్నావు చూసావా అని చెప్పేసి, అది బూతు కదా. బహుశా ఇప్పుడు సమాజంలో మేధావులు ముసుగులో చలామణి అయ్యే వాళ్ళకి ఇలాంటివి తప్పులా కనిపించకపోవచ్చు. పైగా మాట్లాడింది మగవారి అవయవాల గురించి కాబట్టి. నిజానికి అవమానాలు ఆడవాళ్ళకే కాదు, ఆడవాళ్ళ చేతిలో మగవాళ్ళకి, సాటి మగవాళ్ళ చేతిలో మగవాళ్ళకి, సాటి ఆడవాళ్ళ చేతిలో ఆడవాళ్ళకి కూడా జరుగుతూనే ఉంటాయి. అది మాట ద్వారా కావచ్చు, చేత ద్వారా కావచ్చు, మరో రూపేణ కావచ్చు, జరుగుతూనే ఉన్నాయి. కానీ కొంతమంది ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని, లేదా కొంతమంది ఆడవాళ్ళు విక్టిమ్ కార్డు ప్లే చేస్తూ ఇలా అలా అని మాట్లాడుతున్నారు. మరి ఇదే అదునుగా తీసుకుని మగవాళ్ళు మమ్మల్ని అణిచేస్తున్నారు, మగవాళ్ళు మా మీద ఆధిపత్యం చేస్తున్నారు అంటూ మగవాళ్ళందరినీ కలిపి ఒకే ఘాటిని కట్టి అవమానిస్తూ మాట్లాడుతున్న మిగతా బ్యాచ్ని ఏమనాలి? ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, పురాణాల్లో కావచ్చు, లేకపోతే సమాజంలో కావచ్చు, చాలామంది ఉన్నారు రాక్షసులు కావచ్చు, రాక్షస ప్రభావం గల ప్రవృత్తి గల స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. కానీ స్త్రీలందరినీ తాటకి శూర్పణఖ పోతన లెక్కలో కట్టట్లా. అలాగే మగవాళ్లలో కూడా అందరూ రావణాసురులు, నరకాసురులే లేరమ్మా. ఇక్కడ కూడా స్త్రీ గౌరవాన్ని కాపాడటం కోసం ప్రాణాలు అడ్డం పెట్టిన మహాత్ములు ఉన్నారు. కానీ ఇవేవి మీకు నచ్చకుండా జనరలైజ్ చేసేసి మగవాళ్ళందరినీ ఒకే ఘటన కట్టేయచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం అసలు సీరియస్గా తీసుకోవాల్సింది ఏంటంటే, శివాజీ ఎక్కడా కూడా వేదిక మీద అసలు మీరు మోడర్న్ డ్రెస్సులు వేసుకోవటానికి వీల్లేదు అని అనలా. బట్ ఆ మోడర్న్ డ్రెస్ వేసుకోవటానికి కూడా సమాజంలో ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ని క్రాస్ చేస్తూ మీరు విచ్చలవిడితనాన్ని చెయ్యొద్దు అని చెప్పాడు. ఆ చెప్పిన దానికి ఈ అన్వేష్ గడు ఏమంటున్నాడు వినండి. చీరలోను మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదు. నువ్వు ఆతగాని చెప్పడానికి అమ్మాయిలు ఒక్కసారి ఆలోచించాలి. మాకు కొంచెం ప్రమాదకరమైన వేషం ఏమొచ్చిందంటే జీన్స్ టీషర్ట్ వచ్చింది. అవయవాలు పొందిగ్గా బిగువుగా కనపడుతుంటే కుర్రాడు ఎవడన్నా ఊరుకోగలండి? అసలు మనం ఎందుకు ప్రదర్శించాలి? నా హక్కు అంటే ఏం చెబుతారో అది వాడి హక్కు. ఇది రేపు చేయడం అబ్బాయిల హక్కు. సున్ని కోసేస్తామని సిద్ధాంతం పెడితే సౌదీ అరేబియాలో గానా వాళ్ళ హక్కులు పోతాయి. ఇప్పుడు అమ్మాయిలో మీకు చెప్తున్నాను, మీరు గొడ్డ ముక్కలు ఇప్పుకుంటారు కానీ మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. ప్రపంచంలో రాబోయే 100 సంవత్సరాల్లో ఏ ఆతుగాడైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఈ వీడియో చూపించండి. ఓకే, అబ్బాయిలు మగజాతి చూడండి, ఇది మీ లింగం. మీకు 2 రొట్టెలు ఉంటాయి, చెడ్డీ వేసుకుంటారు, గాలి తగులుతుంది, కొంతమంది లుంగి పంచులు కట్టుకుంటారు. బా, ఎంత మంచి భాష, ఎంత సంస్కారవంతమైన భాష. అసలు శివాజీ గారన్న సామాన్లు అనే పదం అంత అభ్యంతరకరం అయిపోయిన ఆ మేధావులు ఇది చూసి ఎంత తన్మయత్వం చెందుతూ ఉంటారో నాకు అర్థమవుతుంది. ఒక్క మేధావి ముసుగులో ఉన్న మూర్ఖుడైనా సరే బయటకు వచ్చి దీన్ని, ఒరే నువ్వు చెడుని ఖండిస్తున్న పేరుతోటి ఇంకా చండాలం చేసావు, నీకు ఏం నైతికత ఉందని నువ్వు ఇట్లా మాట్లాడేవరా అని ప్రశ్నిస్తాడేమని చూస్తున్నా. ఒక్కడు కూడా మాట్లాడట్లా. ఈడు మాట్లాడినట్టే నేను కూడా, ఒరే నాన్ వేషిగా నీ అమ్మని
అని చెప్పేసి అనొచ్చు. అని ఎలా అంటే వాడికి నాకు ఏం తేడా? పైగా ఈడు భవిష్యత్తులో ఆడవాళ్ళందరూ గొడ్డ మొక్కలు వర తీసుకుని తిరగండి అన్నాడు. ఈడు మొన్న వీళ్ళ అమ్మతో కలిపి ఒక వీడియో చేశాడు. ఎరా మరి మీ అమ్మకి ఎందుకు చీరగట్టి వీడియో చేసావు? అయిపోయేసి వీడియో చేయాల్సింది. బాధ అనిపిస్తుంది కదా. సమాజంలో నీ అమ్మను అన్నందుకు నీకు అంత బాధ అనిపిస్తే ప్రతి స్త్రీని తల్లిగా భావించే హిందువులం మేము. మాతృవత్ పరధారేషు అన్న సనాతన ధర్మ సూత్రాన్ని నమ్ముతున్న వాళ్ళం. మరి మా సాటి భారతీయ స్త్రీలు, మేము ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి స్త్రీ గురించి మాట్లాడట్లా. ఎందుకంటే వాళ్ళందరికీ అక్కడ వాళ్ళ భౌగోళిక పరిస్థితులను బట్టి, వాళ్ళ ఆచారాలను బట్టి, లేకపోతే వాళ్ళ చుట్టూ ఉండే సమాజాన్ని బట్టి వాళ్ళు ఒక డ్రెస్సింగ్ సెన్స్ ఏర్పాటు చేసుకున్నారు. లెట్ దెమ్ గో బై దేర్ ఓన్. కానీ మా దేశపు స్త్రీలు, అరే సన్నాసేదవా, నీకు నా దేశపు ఆడవాళ్ళ గురించి మాట్లాడే హక్కు లేదు. అండ్ ఆబ్జెక్టిఫికేషన్ అని చెప్పి గుడ్డలు చించుకున్న ఈ వీర వనితలు ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరూ వీడిని అడగండి, ఒరే నీ వీడియోల్లో నువ్వు ఎంతమంది ఆడపిల్లల్ని ఆబ్జెక్టిఫై చేసి చూపిస్తున్నావు? ఎందుకంటే వీడియోల్లో వెనకాల చూడండి, అమ్మాయి ఎవరన్నా బికినీ వేసుకుని వెళుతూ ఉంటే పాపలో అంటాడు. అలాగే వీడు చాలాసార్లు చెప్పుకున్నాడు, నేను 100 దేశాల పిచ్చల మీద ఆడాను అని చెప్పేసి ఆడవాళ్ళని వీడు వాడుకున్న దాని గురించి చెప్తా ఉన్నాడు. అంటే ఆడదాన్ని ఒక ఆట స్థలంగా చెప్తూ పిచ్ అని మాట్లాడుతూ వీడు ఆటగాడు అని చెప్తాడు. ఆడదాన్ని ఆట వస్తువుగా చూసిన వీడు అబ్జెక్టిఫికేషన్ ఆఫ్ విమెన్ గురించి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. అండ్ ఆశ్చర్యకరంగా సమాజంలో ఎవరికి ఇది అభ్యంతరం అనిపించట్లా. వీడు ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ తిరుగుతూ వెళ్ళిన ప్రతి దేశంలో ఆడవాళ్ళని అనుభవించటం, లేకపోతే ఆడవాళ్ళు ఎక్కడ చౌకగా దొరుకుతారని చెప్పటమే వీడి వీడియోలకున్న ట్రెండింగ్ టాపిక్. ఎప్పుడన్నా వీడు జనాల్లోంచి కొంచెం ఫేడ్ అవుట్ అవుతున్నాడు, లేకపోతే కొంచెం షేడ్ మారుతుంది అనిపించిన వెంటనే ఇలాంటి వైరల్ కంటెంట్ ఎత్తుక్కుంటూ దానికి కాస్త బూతులు జోడించేసి మాట్లాడతాడు. అండ్ ఎస్, వీడికి అవసరం ఆడవాళ్ళు అలా ఇప్పుకు తిరగటం. ఎందుకంటే అలా విప్పుకు తిరిగితేనే వీడికి వీడియోస్లో అట్లాంటివన్నీ చూపించుకుంటూ వైరల్ చేసి బతుకుతాడు. కానీ ఆడవాళ్ళని ఒంటి నిండా కప్పుకు తిరగమని చెప్పడం వల్ల మాకు వచ్చే ప్రయోజనం ఏంటి? ఇక్కడ మాకు అని జనరలైజ్ చేస్తున్నాను అనుకోకండి, ఎందుకంటే ఇది నా భావన కూడా. కాబట్టి ఆడవాళ్ళు మోడర్న్గా ఉండటానికి నేను వ్యతిరేకం కాదు, ఆడవాళ్ళు మోడర్న్ డ్రెస్ వేసుకోవటానికి నేను వ్యతిరేకం కాదు, అలాగే ఆడవాళ్ళు విప్పుకు తిరగటానికి కూడా నేను వ్యతిరేకం కాదు. ఆడవాళ్లే కాదు, మగవాళ్ళైనా సరే ఎవరికి నచ్చిన డ్రెస్సింగ్తో వాళ్ళు ఉండండి. కానీ విప్పుకు తిరగటం నా స్వేచ్ఛ అని మీరు ఎట్లయితే చెప్తున్నారో, విప్పుకు తిరగటం మన సంస్కృతి కాదమ్మా, ఇలా తిరగొద్దు అని చెప్పే స్వేచ్ఛ, ఆ హక్కు కూడా ఈ సమాజంలో ఉంటున్న మిగతా వాళ్ళకు ఉంటుంది. దాన్ని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? అండ్ రెండో పాయింట్ వచ్చేసి, మేము విప్పుకు తిరగటమే కరెక్ట్ అయిన పని అంటూ జస్టిఫికేషన్ చేయటమే కాకుండా దాన్ని జనరలైజ్ చేసే పని చేస్తున్నారు చూసారా, అది 100% ఆక్షేపణీయమే. ఎందుకంటే నీ ఒంటి మీద ఉండే దుస్తులు అనేది నీ స్వేచ్ఛ కావచ్చు, కానీ నీకు స్వేచ్ఛ ఇచ్చిన ఇదే రాజ్యాంగం, ఇదే సమాజం నీ మీద కొన్ని బాధ్యతలు కూడా పెట్టింది. ఆ బాధ్యతలను విడిచిపెట్టేసి స్వేచ్ఛ పేరుతో నేను విశృంఖలత్వాన్ని, విచ్చలవిడితనాన్ని పాటిస్తాను అంటే మాత్రం అది సమాజాన్ని అధోగతి పట్టిస్తుంది ఖచ్చితంగా. అలాంటివి పట్టకుండా ఉండటం కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యత కలిగిన వాడు చెప్తాడు. పొట్టకాయలకి గాలి తగలడం కోసం ఇంకొందరు లుంగి పంచులు కట్టుకుంటారు, మన పంతులు గారు లాగా గాలి తగలాలి, ఓకే అయిపోయింది. మరి అమ్మాయిలకు అవన్నీ, అమ్మాయిలు యోని మార్గం ఎలా ఉంటుంది, ఇదిగో గర్భాశయించి పెద్దగా ఉంటుంది, బుర్ర ఇందులోంచి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎంత పెద్దది ఉంటుంది అనడానికి నీకున్న లింగం ఇక్కడ పెడతావు అనుకో, చూడు ఎంత పెద్దది, ఇంకా దీనికన్నా పెద్దదన్నమాట. ఆ బిడ్డ ఇందులో నుంచి వస్తుంది, ఎంత చిన్న కన్నంలో నుంచి, ఎంత గొప్పది. వాళ్ళకి ఎన్ని ప్రాబ్లం ఉంటాయో తెలుసా, ఈ వజానాలో క్యాన్సర్లు, మొత్తం రక్తం, ఆ 3 రోజులు ఇది అవుతుంది కదా, ఆ 3 రోజులు తర్వాత 10 రోజులు ఇబ్బందులు, కంపులు, జిగురులు, వైట్ దిచ్చలు, ఎన్నో రకాల క్యాన్సర్లు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో నొప్పులు ఆడుకుంటాయి. నీకేటుంది పుట్టిన కాంచి వచ్చినంత వరకు ఏ నొప్పి లేదు, నెలకు నొప్పులకి తలనొప్పులు, దానికి తోడు దీని మీద అవి కప్పేసి, తర్వాత డైర్లు కప్పేసి, తర్వాత లంగాలు వేసేసుకొని, ఆ తర్వాత చీర వేసేసుకొని 10 కుర్చీలు నువ్వు రేపు చేసేస్తాను, ఒళ్ళంతా కప్పుకొని తిరగాల. ఇస్లామిక్ మతంలోని, హిందూ మతంలోని చాలా దారుణం. ఒక్క క్రిస్టియన్ మతంలోనే ఆడదానికి స్వేచ్ఛ. అరే బీచ్ల్లోని అమ్మాయిలు అందరూ హ్యాపీగా లేరు, గాలి తగలాలయ్యా, నీకు గాలి తగిలినట్లే వాళ్ళకి గాలి తగలాలయ్యా. నువ్వు రేపే చేసేస్తాను అంటున్నావు. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకుందా రేపులు అయ్యాయి? ఆ రోజుల్లోనే రేపు మగవాడికి చెప్పాలా రేపులు చేయకూడదని చెప్పి. ఇప్పుడు థాయిలాండ్ లో ఉన్నాము, తల్లి చెల్లి మామ. ఈ పోరంబోకు ముండా కొడుకు ఎందుకంటున్నాను అంటే, ఈయన్ని ఇట్లా పెంచినందుకు కొన్నిసార్లు నిందలు మొయ్యాల్సి వస్తుంది కావచ్చు. మరి ఈడు ఇండియా వచ్చి ఇప్పుడు ఏం పీకుతాడో, ఈడు ఇండియా వచ్చి మా మీద కేసులు ఏం పెడతాడో పెట్టుకోమనండి. ఎందుకంటే ఈడు కేసులు పెట్టినా సరే, ఈడు శిక్షలు వేయించినా సరే, మేము ఇదే మాట మీద కన్ఫైన్ అయ్యి ఉంటాము. కంఠం కోసినా దీని మీద నా సైడ్ నుంచి క్షమాపణ రాదు. ఎందుకంటే నా ఇంటెన్షన్ వీడి తల్లిని అంటాం కాదు, కానీ
ఇలాంటి వాడిని కన్నందుకు కొన్నిసార్లు వాళ్ళకు కూడా నిందలు తప్పవు. ఎందుకంటే ఇనుముతో కూడిన అగ్నికి కూడా సమ్మెట దెబ్బలు తప్పవని వెనకటికో సామెత ఉంది కదా, తప్పదు. ఎరా ఆడవాళ్ళు అంటే గాలి ఆడకపోకుండా చేసేయటం వల్ల వాళ్ళకి ఎన్నో క్యాన్సర్లు వస్తున్నాయి, ఎన్నో సమస్యలు వస్తున్నాయి అంటున్నాం. బయోలాజికల్గా వాళ్ళకు ఉన్న ఇబ్బందులు వాస్తవం, అలాగే బయోలాజికల్గా వాళ్ళకున్న సూపర్ పవర్ కూడా వాస్తవం. ఒక బిడ్డకి జన్మనిచ్చేంత శక్తి, సత్తా, సత్తువ వాళ్ళకి తప్ప ఈ సృష్టిలో ఇంకెవరికీ లేదు. అందుకే ఆ స్త్రీని దేవతలా కొలుస్తున్న ఆదిశక్తి అంటున్నాం. ఆ స్త్రీ గౌరవం నిలబడాలనే, మేము ఆ స్త్రీ ఆత్మగౌరవం నిలబడాలనే వాళ్ళని ఒంటి నిండా బట్ట కప్పుకోండి అంటున్నాం తప్ప పొట్లం కట్టుకుని బతకమని చెప్పట్లా. పైగా నువ్వు అంటున్నావు చూసావా, ఒక్క ఇస్లాము హిందూ మతంలోనే ఇలా స్త్రీని బానిసలా చూస్తారు, క్రైస్తవ్యంలో స్వేచ్ఛ ఉంది అని చెప్పేసి. ఇదే మాట క్రైస్తవ పెద్దలతో చెప్పించు, లేకపోతే ఇదే మాట క్రైస్తవ గ్రంథంలో నుంచి చూపించు. స్త్రీలు ఇప్పుకు తిరగవచ్చు, మాకు అభ్యంతరం ఏమీ లేదు అని. ఇప్పుకు తిరుగుతున్న వాళ్ళని ఏమీ చెయ్యలేక విడిచిపెట్టేశారు కాబట్టి నీకు ఆ దేశాల్లో స్వేచ్ఛ ఉన్నట్టు కనపడుతుంది తప్ప మతాలన్నీ కూడా ఆడవాళ్ళకి పరిమితులు పెట్టాయి. ఎందుకు అంటే స్త్రీని ఆధారం చేసుకునే సమాజంలో ఆ దేశం గౌరవం నిలబడుతుంది అంటారు. అందుకే భారతదేశాన్ని కూడా భారత మాత అన్నారు తప్ప భారత పిత అని లేకపోతే భారత భర్త అని అనలేదు. ఎందుకంటే భూదేవి అన్నాము. భూమికి ఉన్నంత ఓర్పు మళ్ళీ స్త్రీమూర్తికే ఉంది కాబట్టి. కానీ అంతటి ఓర్పున్న స్త్రీమూర్తుల్ని కూడా స్త్రీవాదం పేరుతోటి వీధుల్లోకి తీసుకొచ్చేసి ఇంటిళ్ళపాదికి అన్నం పెట్టి ఆకలి తీర్చే అమ్మని అంగడి బొమ్మలాగా మార్చేసి వీధుల్లోకి వచ్చి తైతక్కలాడేలా చేస్తుంది ఎవడరా? మీలాంటి పోరంబొగ్గలు కాదు. స్త్రీవాదం ముసుగులో మీరు ఏం చేస్తున్నారో సమాజానికి తెలియకపోయినా చెప్పటానికే నాలాంటి వాళ్ళు ఉంది. ఆడదాన్ని ఏదో ఒక రకంగా రెచ్చగొట్టేసి ఇంట్లోంచి తీసుకొచ్చేస్తే, భర్త నుంచి దూరం చేసి తీసుకొచ్చేస్తే, భర్తను కేర్ చేయని పరిస్థితి తీసుకొస్తే ఆడవాళ్ళతోటి మీరు తిరగొచ్చని, లేకపోతే ఆడవాళ్ళని మీరు వాడుకోవచ్చని రెచ్చగొడతాం కదా. సరే, ఆబ్జెక్టిఫికేషన్ అని చెప్పేసి ఇంత చించుకుంటున్నారే, మరి ఒక డియోడ్రెంట్ యాడ్లో ఒక మగవాడు సెంటు కొట్టుకుని వెళ్తా ఉంటే ఆడవాళ్ళందరూ ఆ సెంటు స్మెల్కి ఆడ వెనకాల కుక్కల్లాగా పరిగెడుతున్నట్టుగా చూపిస్తే అక్కడ స్త్రీ గౌరవం పెరిగిపోయిందా? దాని మీద ఎవడో మాట్లాడు. పైగా మిస్ ఇండియా, మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ అంటూ తీసుకొచ్చేసి ఆడవాళ్ళకి దాంట్లో ఒక రౌండ్ బికినీ షోతో సహా పెట్టి, అంటే నీ అంగ సౌష్ఠవాన్ని, లేకపోతే నీ అవయవ సౌష్ఠవాన్ని, లేకపోతే నీ తెలివితేటల్ని ఎవడో సర్టిఫై చేస్తూ మార్కులేస్తా సంవత్సరానికి ఒకళ్ళని వీళ్ళు అందగత్తులు అని డిక్లేర్ చేస్తాము అంటే కొన్ని వందల మంది దానికోసం అలా ప్రదర్శన కోసం నిలబడుతూ ఉంటే ఇట్ ఈస్ నాట్ ఆబ్జెక్టిఫికేషన్, రైట్? మాట్లాడండి రా. ఇప్పుడు శివాజీ విషయంలో కూడా స్పందించి మేము విప్పుకు తిరుగుతాం, లేకపోతే మా వాళ్ళు విప్పుకు తిరిగితే నీకేంటి నష్టం అనేవాళ్ళంతా ఎవరో తెలుసా? స్వయాన వాళ్ళు విప్పుకు తిరుగుతున్న వాళ్ళు, లేదంటే వాళ్ళ పిల్లలు అలాంటి బట్టలు వేసుకుని తిరుగుతుంటే వాళ్ళని అదుపు చేయలేని వాళ్ళు. రేపు సమాజంలో వాళ్ళకి ఎక్కడ ప్రశ్న ఎదురొస్తుందో, ఏంట్రా నీ కూతురు అలా తిరుగుతుంటే ఆపలేవా అంటారేమో అన్న ప్రశ్న ఎదురొస్తుందేమోనని చెప్పేసి ముందర కాళ్ళగా బంధం వేయటం, ఇప్పుకు తిరిగితే తప్పేంటి అంటూ ఆ తప్పుని జనరలైజ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆధునికతకి విశృంఖలత్వానికి ఉన్న సన్నని రేఖ ఏదైతే ఉందో ఆ రేఖని గమనించకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడేస్తూ ఉన్నారే. నిజంగా మాకు మీరు స్త్రీ గౌరవం గురించి నేర్పుతారా? ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ అని చదువుకున్న దేశం మాది. వినా స్త్రీయ జననం నాస్తి, వినా స్త్రీయ గమనం నాస్తి, వినా స్త్రీయ జీవం నాస్తి, వినా స్త్రీయ సృష్టి ఏవం నాస్తి అని చెప్పుకున్న ధర్మం మాది. మాకు స్త్రీని ఎలా గౌరవించాలో, ఎంత గౌరవించాలో తెలుసు. అండ్ నువ్వు అంటున్నావు చూసావు పొరంబోకు, రామాయణం మహాభారతంలో సీతమ్మ తల్లిని, ద్రౌపదిని ఎందుకు రేప్ చేశారు, టీషర్ట్లు వేసుకున్నారనా అని చెప్పేసి అంటున్నావు కదా. ఎవడరా రేప్ చేసింది? సీతమ్మ తల్లి రామాయణంలో స్వయంగా చెప్పిన మాట, నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడు రావణాసురా నిన్ను భస్మం చేసేయగలను, కానీ దానికి నాకు రామాజ్ఞ లేదు అని చెప్పింది. అంతటి శక్తివంతమైన తల్లి మా సీతమ్మ తల్లి. ఎవడరా రేప్ చేసింది? అలాగే ద్రౌపదిని ఏదో చేశారన్న, చెయ్యాలన్న ఆలోచన వచ్చినందుకే సైంధవుడి తల ఎగిరిపడింది. రేప్ చేయాలని కాదు, జస్ట్ అవమానించాలన్న ఆలోచన వచ్చినందుకే కౌరవ సామ్రాజ్యం మొత్తాన్ని కుప్పకూల్చేశారు. ఇది స్త్రీ కోసం, స్త్రీ యొక్క ఆత్మగౌరవం కోసం సనాతన ధర్మం ఎలా నడుచుకోవాలో చెప్పింది. కానీ అలాంటి స్త్రీలను అంగాంగ ప్రదర్శన చేపిస్తూ, ఐటమ్ సాంగుల్లో వాడుకుంటూ, అశ్లీలమైన జోకులకి వాడుకుంటూ ఈరోజు మీరొచ్చి మాకు స్త్రీ స్వేచ్ఛ గురించి, స్త్రీ స్వాతంత్రం గురించి చెప్తారా? ఈ రామాయణంలో, మహాభారతంలో ఎక్కడైనా సరే స్త్రీల వేషధారణ ఎలా ఉండాలి, వస్త్రధారణ ఎలా ఉండాలి అని రాముడు సీతమ్మకో, లేకపోతే పాండవులు కృష్ణుడు ద్రౌపదికో క్లాస్ పీకెట్ నేను విన్నారా, చూసారా? ఎక్కడా ఉండదు. ఎందుకంటే భర్తలుగా వీళ్ళ ధర్మాన్ని వీళ్ళు ఎంత పాటించారో వాళ్ళ వేషధారణ విషయంలో వాళ్ళు అంత అప్రమత్తంగా ఉన్నారు. వాళ్ళు బాధ్యతగా ఉన్నప్పుడు వాళ్ళ బాధ్యత ఇంకెవడో వచ్చి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. అందుకే ప్రాచీన గ్రంథాల్లో ఎవరు కూడా నీ వేషధారణ ఇలా ఎందుకుంది, అలా ఎందుకు లేదు అని చెప్పి ఎవరు నిలదీలా.
కారణం స్వీయ నియంత్రణ తెలిసిన సాధ్వీమణులందరూ అక్కడ ఉన్నారు కాబట్టి. ఈరోజు మీరు జీన్స్ వేసుకుంటారా, లేకపోతే టీషర్ట్స్ వేసుకుంటారా, స్కర్ట్స్ వేసుకుంటారా, మీ ఇష్టం. కానీ ఆ వేసుకునే వస్త్రాలు మీ ఆత్మగౌరవాన్ని పెంచుతున్నాయా, లేకపోతే మీ యొక్క గౌరవాన్ని తగ్గిస్తున్నాయా అనేది మీరు చూసుకోవాలి. ఇక్కడ చాలామంది అనొచ్చు, ఏంటి మా గౌరవం అంతా మా బట్టల్లో ఉందా అంటే ఎస్, ఖచ్చితంగా బట్టల్లో ఉంటుంది. ఈ మాట మాట్లాడితే చాలామంది అయితే మీరు కూడా పంచెలు కట్టుకుని తిరగొచ్చు కదా, పిలకలు పెట్టుకుని తిరగొచ్చు కదా అని మాట్లాడతారు. అరే కొన్ని సందర్భాల్లో ఆ వేషధారణ వేసుకోవాల్సి వస్తే అవే ధరిస్తాము, దానికి మేమే సిగ్గుపడట్లా. అలాగే ఇప్పుడు మగవాళ్ళు వేసుకుంటున్న బట్టలు ఏవైతే ఉన్నాయో, ప్యాంటు షర్ట్లు కావచ్చు, ఇవన్నీ కూడా దేహాన్ని దాచిపెట్టేవే. ఆడవాళ్ళు కూడా ఇటువంటి మోడర్న్ డ్రెస్ వేసుకుంటాము అంటే ఎవడు అబ్జెక్షన్ చెప్పడు. ఒకవేళ అలా కూడా అబ్జెక్షన్ చెప్తే దాన్ని ఖచ్చితంగా ఛాందస్వాదం అందం. అలాగే ఈ రోజున కొంతమంది స్పోర్ట్స్ ప్లేయర్స్ ఉంటారు, సానియా మిర్జా కావచ్చు, సైనా నెహ్వాల్ కావచ్చు, లేకపోతే పివి సింధు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ క్రీడలు ఆడే సమయంలో వాళ్ళు కొంచెం స్కర్ట్స్ లాంటివి లేకపోతే మినీస్ వేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళని నువ్వు ఇలా ఎందుకు వేసుకున్నావు, నువ్వు బురకా వేసుకుని ఆడాలి కదా, లేకపోతే నువ్వు చీర కట్టుకుని ఆడాలి కదా అని అంత మూర్ఖులు ఎవరు లేరు. ఎందుకంటే వాళ్ళు అచీవర్స్. వాళ్ళు దృష్టి అంతా కూడా వాళ్ళ దేహాన్ని ప్రదర్శించడం మీద కంటే కూడా వాళ్ళ ఆట తీరుని ఎలా మెరుగుపరుచుకోవాలనే దాని మీద, వాళ్ళు ఆడే సందర్భంలో వాళ్ళకి ఎటువంటి కంఫర్ట్స్ కావాలనే దాని మీద దృష్టి ఉంటుంది. కాబట్టి అలాంటి సందర్భంలో నువ్వు ఎందుకు ఇలాంటి బట్టలు వేసుకున్నావు అని ఎవడో మాట్లాడటానికి వీల్లేదు. అలాగే శివాజీ కూడా సినిమాల్లో వేసుకునే బట్టల గురించి మాట్లాడాలి, ఎందుకంటే సినిమాలు తన చేతిలో లేవు. కానీ సినిమా ఫంక్షన్స్కి వచ్చేటప్పుడు ఆడవాళ్ళు కొంచెం మంచి బట్ట కట్టుకుని వస్తే వాళ్ళ గౌరవం పెరుగుతుంది, తద్వారా ఆ ఈవెంట్ యొక్క గౌరవం కూడా పెరుగుతుంది, ఆ తర్వాత వాళ్ళకి రక్షణ కూడా కలుగుతుంది అన్న ఒక ఉద్దేశంలో చెప్పాడు. అని మీరు చూడండి, ఈ రోజున శివాజీకి వ్యతిరేకంగా బయటకు వచ్చి మాట్లాడుతున్న వాళ్ళందరూ 100 కోట్లు 1000 కోట్లు ఉన్నోళ్లే. వాళ్ళు మినీస్ కాదు, అండర్వేర్లు వేసుకుని తిరిగినా కూడా వాళ్ళ BMW బెంజ్ కార్లు తిరిగే వాళ్ళేనమ్మా. వాళ్ళకి ఎక్కడ కూడా ప్రైవసీ ఇష్యూస్ లేవు. వాళ్ళు ఇంట్లో వేసుకుంటారు, అదే ఆ వేసుకునే గుడ్డ పీలికలైనా సరే దాన్ని తీసుకుని ఎక్కడికో వాళ్ళు వెళ్ళాల్సిన పార్టీస్లోనో లేకపోతే ఫంక్షన్స్కో వెళ్ళిపోతారు, అక్కడ దిగుతారు. కానీ వాళ్ళను చూసి ఇన్స్పైర్ అయిపోయే వాళ్ళందరూ మీ దగ్గర 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయా? ఉన్నంత మాత్రాన విప్పుకు తిరగాలని కూడా నేను చెప్పట్లేదు, జస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. మీ అందరికీ కొత్తగా నేను చెప్పేది ఏంటి, సినిమాల్లో హీరోలు హీరోయిన్లు ఎన్నో స్టంట్స్ చేస్తారు. ఆ స్టంట్స్ చేసే సందర్భంలో మీకే తెలుసు ఇవన్నీ కూడా డూపు, ఇవన్నీ కూడా గ్రాఫిక్స్, ఇవన్నీ కూడా కనపడకుండా చేసిన వైర్స్, క్రేన్స్ తాలూకు ఎఫెక్ట్స్ అని చెప్పేసి. అందుకే వాళ్ళు చేసే ప్రతి పని మీరు చేయాలనుకోరుగా, ఎందుకంటే అది నటన. అలాగే వీళ్ళ వేషధారణ, వస్త్రధారణ కూడా సినిమాల్లో చూపించేదంతా నటనే. వాళ్ళు సినిమాకి ఒక్కొక్క లవర్ని మారుస్తారు, ఒక్కొక్క మొగుడిని మారుస్తారు, ఒక్కోసారి సినిమాల్లోనే 2-3 కూడా మారుస్తూ ఉంటారు. ఎందుకంటే అది నటన అన్న స్పృహ వాళ్ళకు కూడా ఉంది కాబట్టి. కానీ నిజ జీవితంలో వాళ్ళు అలాంటివి చేస్తున్నారా? నిజ జీవితంలో పూటకొకరితో గడుపుతున్నారా? లేదుగా. మరి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయిపోయి మీరు మాత్రం ఎందుకమ్మా పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా తయారవుతున్నారు? అయినా సమాజం పట్ల బాధ్యత ఉన్నోడు సమాజానికి కాస్త సందేశం ఇస్తాడు. ఆ చెప్పేవాడు మంచోడా అని అడిగితే ఆడి వ్యక్తిగత జీవితం నాకు తెలీదు, కానీ మంచి మాట చెడ్డవాడు చెప్పినా వినాలి అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తారు కాబట్టి చెప్తున్నా. ఎవడైనా ఒక మంచి మాట చెప్తే వింటే వచ్చిన నష్టం ఏంటి? వాడు ఎదవైతే వాడు సర్వనాశనం అయిపోతాడు, కానీ వాడు చెప్పిన మాట సమాజంలో మిమ్మల్ని బాగుండేలా చేస్తుంది అనుకున్నప్పుడు వింటే తప్పేంటి? ఇదంతా చూస్తుంటే ఒక చిన్న పెట్ట కథ చెప్పాలనిపిస్తోంది. వెనకటికి ఊర్లో ఒక రైతు తన పొలంలో చక్కగా అందమైన పూల మొక్కల్ని పెంచాడు, ఎంతో పోషణ ఇచ్చాడు. ఆ పూల మొక్కలు కూడా చక్కగా ఎదిగాయి, అందంగా పుష్పించాయి. కానీ పశువులు వచ్చి ఆ పువ్వుల్ని తినేస్తూ ఉన్నాయట. వెంటనే యజమాని వెళ్ళిపోయి ఆ పశువుల యజమాని దగ్గరికి వెళ్ళిపోయి, నీ పశువులు వచ్చేసి నా పువ్వుల్ని పాడు చేస్తా ఉన్నాయి, దీనికి నువ్వేం సమాధానం చెప్తావు అని అడిగాడట. వెంటనే ఆ పశువుల యజమాని, చాలా అందమైన పూల తోటను పెంచావు కానీ దాన్ని కంచి వేసుకోవటం ఎందుకు మర్చిపోయావు? నువ్వు కంచి వేసుకుని ఉంటే నీ తోట నీకు రక్షణగా ఉండేది కదా అన్నాడట. దానికి వెంటనే ఆ రైతు, నా పొలానికి కంచి వేసుకోమని చెప్పే హక్కు నీకెవడిచ్చాడు? అది పెంచుకుంది నేను, అవి చక్కగా అందంగా పూయించుకుంది నేను, నా స్వతంత్రాన్ని, నా మొక్కల యొక్క స్వతంత్రాన్ని నువ్వు తినేస్తావా అని మాట్లాడాడట. దానికి ఆ పశువుల యజమాని చెప్పిన మాట ఏంటంటే, అరే బాబు, నీకు నచ్చిన పంట వేసుకోవటం నీ స్వేచ్ఛ, నీ పంట అందంగా పెరగటం లేకపోతే చక్కగా పుష్పించటం అనేది నీ అదృష్టం, ఆ పంట అదృష్టం. అలాగే నీ పంటని పాడు చేయాలి అన్న ఉద్దేశం నాకు లేదు, కానీ అవి పశువులు, వాటికంత విచక్షణ లేదు. కాబట్టి విచక్షణ లేని జంతువుల నుంచి కాపాడుకోవటం కోసం నీ పంటకి నువ్వే కంచె వేసుకోవాలి, లేదంటే ఇలాంటివే జరుగుతాయి అని చెప్పాడు. ఇది ఒక ఉపమాన రీతిలో మనం ఒక కథ చెప్తే వీళ్ళు ఏమంటారు, అగైన్ ఆబ్జెక్టిఫికేషన్ అంటారు. ఆబ్జెక్టిఫికేషన్ కాదు, ఇది మెటాఫర్, అంటే అలంకారప్రాయంగా చెప్తున్నాం. ఇది ఈ రోజున మీరు బట్టలు వేసుకుని తిరగటం మీ స్వేచ్ఛ, కానీ మీ చుట్టూ పశువులు సంచరిస్తూ ఉన్నాయి. అలానే సమాజం అంతా పశువులేనా అంటే కాదు, కానీ 100లో 1 ఉండొచ్చు, 1000లో 1 ఉండొచ్చు, 1,00,000లో 1 ఉండొచ్చు.
ఆ కర్మగాలి ఆ ఒక్కడే మీకు తగలొచ్చు. ఆడు మీరు మంచి బట్టలు వేసుకున్నా లేదు మంచి బట్టలు కానివి వేసుకున్నా కూడా వాడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. కానీ మంచి బట్టలు వేసుకోండమ్మా, మీ జాగ్రత్తలు మీరు ఉండండమ్మా అని చెప్పటం ప్రాథమిక సూత్రం మాత్రమే. ఆ ఒక్కదాని వల్లే అత్యాచారాలు అయిపోతున్నాయని, అది మానేసినంత మాత్రాన అత్యాచారాలు ఆగిపోతాయని కూడా మేము చెప్పట్లా. కానీ మన జాగ్రత్తలో మనం ఉండటం అనేది అయితే ఖచ్చితంగా అవసరం. ఆ జాగ్రత్త మళ్ళీ మాకే ఎందుకు చెప్తున్నారు అని చాలా మంది అనొచ్చు. చెప్తున్నాం కదా, ముళ్ళల్లోకి వెళ్ళేటప్పుడు కాళ్ళకి చెప్పులు వేసుకోమని చెప్తాం తప్ప ముళ్ళ మీద తివాచీలు పరుస్తామని మనం చెప్పలేం. అలాగే ఎండలోకి వెళ్ళేటప్పుడు గొడుగు మనం వేసుకుంటాం తప్ప ఎండలో వెళ్తున్నాం కదా అని సూర్యుడికి అడ్డంగా షెడ్లు కట్టించలేం కదా. ఇది కూడా అంతే. కాదు కూడదు మేము విప్పుకునే తిరుగుతాం, విచ్చలవిడిగానే ఉంటాము అని ఎవరన్నా అనుకుంటే ఖచ్చితంగా మీకు ఆ స్వేచ్ఛ ఉంది. కానీ మా అనుకునే వాళ్ళకి మీరు అలా విప్పుకు తిరగొద్దమ్మా అని చెప్పే హక్కు కూడా మాకుంది. దాన్ని అబ్జెక్ట్ చేస్తాను అంటే మాత్రం ఖచ్చితంగా ఊరుకునే ప్రసక్తి లేదు. సో ఫైనల్గా ఒకటే చెప్తానండి, శివాజీ కావచ్చు, గరికపాటి గారు కావచ్చు, ఇంకెవరన్నా పెద్దలు కావచ్చు, లేకపోతే నేనే కావచ్చు, మా అందరి ఇంటెన్షన్ ఒకటే, స్త్రీ హుందాగా ఉండాలి, స్త్రీ గౌరవం మరింత పెరగాలి, అలాగే స్త్రీకి స్వేచ్ఛ కూడా పెరగాలి. కానీ ఆ స్వేచ్ఛ స్త్రీ యొక్క స్థాయిని పెంచాలి, స్త్రీని తీసుకెళ్లి అగ్రభాగాన కూర్చోపెట్టేలాగా ఉండాలి అనే కోరుకుంటాం. అంతేగాని స్త్రీని ఆట బొమ్మలాగో ఐటమ్ గర్ల్ లాగానో చూపిస్తూ స్త్రీ యొక్క ఆత్మగౌరవాన్ని అధపాతాళానికి తొక్కేసేవాడి మాటలను నమ్మి వాళ్ళు ఇంకా 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 పాడైపోవాలని మేము కోరుకోం. మేము ఖచ్చితంగా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ధర్మం, ఈ ధర్మాన్ని నిష్కర్షగా అలాగే చెప్తాం. ఎందుకంటే కేవలం ధర్మం ఆధారంగా నడిస్తేనే వ్యక్తులు బాగుంటారు, ఈ దేశం బాగుంటుంది, ఈ లోకం బాగుంటుంది. ఎలా అయితే రైలు పట్టాల మీద వెళ్తున్నప్పుడు నాకు అటు ఇటు జరిగే స్వేచ్ఛ లేదు కదా అనుకోకుండా పట్టాల మీద మాత్రమే వెళుతుందో, మనిషి కూడా అంతే. ఇక్కడ ఆడ మగ అనే తేడా లేదు. ప్రతి వాళ్ళు కూడా ధర్మాన్ని అనుసరించి ధర్మాన్ని ఆచరిస్తూనే నడుచుకుంటేనే వాళ్ళకి రక్షణ, అలాగే వాళ్ళకి గౌరవం కూడా. ఆ గౌరవం నిలబడాలని మేము కోరుకుంటున్నాం. అలా మనం ట్రాక్ తప్పిపోకుండా మనల్ని నిలబెట్టి మనం సవ్యమైన మార్గంలో నడిచేలా చేసే పట్టాలే ధర్మము. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆ ధర్మాన్ని అనుసరించే మంచి చెప్పేవాళ్ళు చెప్తారు. అలా కాకుండా ఈ మధ్య మేధావుల ముసుగులో చాలా మంది మాట్లాడుతున్నారు. మేధావుల మాటలు వింటే మీరు మహా అయితే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతారేమో, కానీ సొసైటీలో మనకంటూ ఒక ట్రెడిషన్ ఉంది. ఆ ట్రెడిషన్ విషయంలో మాత్రం ఖచ్చితంగా నష్టపోతాం. కానీ ఫైనల్గా ఒకటే మాట చెప్తాను, స్వేచ్ఛ అనుకుంటూ మీరు బట్టలు ఇప్పుకు తిరగాలి అని ఎవరికైనా అనిపిస్తే ఇప్పుకు తిరగండి, లేదు అర్ధనగ్నంగా తిరగాలి అనిపిస్తే తిరగండి. కానీ అలా చెయ్యొద్దు అని సమాజంలో ఉన్న ప్రతి ఒక్కడూ చెప్పాలని మాత్రం ఆశించకండి. ఎందుకంటే సమాజం అంతా మీ అంత బరి తెగించేయలేదు. ఇంకా సమాజాన్ని బాధ్యతగా గౌరవించే వాళ్ళు, సమాజంలో బాధ్యతగా నడుచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే ప్రతిసారి నీతులు ఆడవాళ్ళకే ఎందుకు చెప్తున్నారు అనే వాళ్ళకు కూడా ఫైనల్గా ఒకటే మాట చెప్తాను, మా నిర్భయ చట్టము, అభయ చట్టాలు, దిశ చట్టాలు లాంటి స్త్రీ రక్షణ చట్టాలు స్త్రీల కోసమే కోరుకున్నారు. అలా పురుషుల కోసం ఎవరు కూడా మమ్మల్ని ఎవరో వచ్చి ఏదో చేస్తున్నారు, మాకు రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టాలు కావాలని అడగట్లా. ఎందుకు? ఎందుకంటే ఇప్పటికీ ప్రమాదం అంతా స్త్రీ చుట్టూనే తిరుగుతుంది. కాబట్టి స్త్రీకి రక్షణ కల్పించాలని కోరుకుంటున్న ఈ సమాజమే స్త్రీలు కూడా తమ వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో కాస్త నియంత్రణ పాటించాలని కోరుకుంటున్నారు. ఇందులో మీకు ఎవరికైనా తప్పు కనిపిస్తుంది అంటే ఆలోచన మీ బుర్రల్లో ఉన్నట్టు, మేము చెప్పే మాటల్లో కాదు. అలాగే బంగారాన్ని, వజ్రాల్ని, విలువైన వాటిని బీరువాల్లో దాచుకోవాలనుకోవటం వాటిని అణిచేయటం కాదు, వాటి యొక్క విలువని మరింత పెంచటం. ఏ వస్తువు విలువైనా సరే ఆ వస్తువుకి కల్పించే రక్షణలోనే ఉంటుందన్న విషయాన్ని మాత్రం దయచేసి ఎవరు మర్చిపోకండి. ఇది నా ఇంటి ఆడబిడ్డలు అన్న బాధ్యతతోటే చెప్తున్నాను. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, అంటే నాతో సమానమైన వాళ్ళు, నా సొంత ఆడబిడ్డలు లాంటి వాళ్ళు అనుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాం. అండ్ ఫైనలీ, బివేర్ ఆఫ్ ఫేక్ ఫెమినిస్ట్, బివేర్ ఆఫ్ ఫేక్ ఇంటలెక్ట్స్. ఓకే, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.